అండి. నేను మీ సంధ్య వీడియో పెట్టి చాలా రోజులు అయిపోతున్నాయి. 2 డేస్ అయిపోతుంది. సో, ఇవాళ ఏంటంటే అనుకోకుండా గెస్ట్ వచ్చాడండి. మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఊరు నుండి వచ్చారు. ఇక్కడ జాబ్ చేసుకున్నారు. సో, జర్నీ చేసొచ్చారు. సో, సాంబారు, చికెన్ ఫ్రై చేద్దామని ఫిక్స్ అయిపోయానండి. దీనికోసం నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. నీట్‌గా వాష్ చేసేసుకున్నాను. బాగా వాష్ చేసేసుకోండి. లెమన్ వేసి, ఉప్పేసి బాగా వాష్ చేసుకోండి. నేను చికెన్ ఫ్రై కోసం ఫస్ట్ కారం వేసుకుంటున్నాను. మీకు తగినంత కారం వేసుకోండి. సో, ఓన్లీ చికెన్‌కి పట్టేలాగా వేసుకోండి. ఓకేనా? ఫ్రైకి సరిపడా వేసేసుకోకండి. చికెన్‌కి సరిపడా కారము, కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. కొంచెం పసుపు కూడా వేసుకోండి. దీంతో పాటు కొంచెం ఆయిల్ వేసుకోండి చాలు. చిన్న ఆయిల్ వేసి ఈ 4 బాగా అంటే బాగా కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఓకేనా? ఈ మిక్స్ చేసుకునేది మనం ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ దాకా మ్యారినేట్ చేసుకుందాం. ఈ మ్యారినేట్ చేస్తే ఏమవుతుందంటే చికెన్ అనేది నేను చాలా అంటే చాలా నమ్మలేదండి. సో, నేను ఇలా చేస్తున్నప్పుడు చికెన్ అనేది చాలా జ్యూసీగా అనిపిస్తుంది. నార్మల్‌గా అంటే కొంచెం గట్టిగా అనిపిస్తది. ఇలా మ్యారినేట్ చేసుకున్నప్పుడు చికెన్ ఫ్రై అనేది కర్రీ వదిలేయండి. కర్రీ కోసం చెప్పట్లే. ఓన్లీ ఫ్రై గురించి చెప్తున్నాను. ఇలా మ్యారినేట్ చేస్తే ఫ్రై అనేది గట్టిగా ఉండకుండా ఆహ్, ఇలాగా తినేటప్పుడు జ్యూసీగా ఉంటుంది ముక్క అనేది. అర్థమవుతుందా? మెత్తగా చాలా బావుంటుంది. సో, ఇది పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు ఫ్రైకి సంబంధించి మసాలా ఓన్లీ పౌడర్ రెడీ చేసుకుందాము. దీనికోసం మనం దాల్చిన చెక్క వేసుకుందాము. దాల్చిన చెక్క వేసుకొని కొంచెం మిరియాలు కూడా వేసుకుందామండి. పెప్పర్ ఉంటే చాలా బాగుంటుంది. మిరియాలు కూడా వేసుకుందాము. అనాస పువ్వు, కొంచెం అనాస పువ్వు, అలాగే లవంగాలు కూడా వేసుకుందామండి. 5, 6 లవంగాలు వేసుకుందాము మీకు సరిపడా. మీకు చికెన్ ఎంత ఉందో చూసుకొని దాన్ని బట్టి మీరు ఈ మసాలా అవన్నీ యాడ్ చేసుకోవాలి. ఓకేనా? ఈ లవంగాలు కూడా వేసుకున్న తర్వాత మనం ఇది కూడా యాడ్ చేసుకున్నామండి. ఒక యాలుక, బిర్యానీ ఆకు కూడా మనం వేసుకుందాము. ఒక యాలుక, బిర్యానీ ఆకు కూడానా. ఓకేనా? ఇక్కడ మనం ఫ్రైకి సరిపడా, ఓకేనా? ఫ్రైకి సరిపడా మనం ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఓకేనా? ధనియాలు, కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలండి. వేసుకున్నాం కదా, అలా ఫ్రై చేయండి సిమ్లోనే ఫ్రై అవ్వాలండి. మంట పెట్టద్దు. ఓకేనా? మంట పెడితే నాశనం అయిపోద్ది. మీకు కారానికి సరిపడా, ఫ్రై కారానికి సరిపడా మీరు ఎండుమిరపకాయలు అనేది ఎన్ని కావాలంటే అన్ని మీరు యూజ్ చేసుకోండి. ఓకేనా? మేము కారం తగ్గట్టు నేను వేసుకున్నానండి. ఒక 7, 8 వేసుకున్నాను. సో, సిమ్లోనే, ఓకేనా? సిమ్లోనే ఫ్రై చేసుకోండి. మంట పెట్టద్దు అస్సలు. మాడి స్మెల్ వస్తుంది, చెత్త స్మెల్. సో, సిమ్లోనే అలా ఫ్రై చేస్తూ ఉండాలండి. మంచి స్మెల్ వస్తుంది. మంచి అరోమాటిక్గా ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది స్మెల్. చూడండి అలా టర్న్ అవుతుంది కదా కొంచెం గోల్డిష్ కలర్లో. దీన్ని తీసుకొని మనం మిక్సీలో వేసేసుకుందామండి. కొంచెం చల్లారిపోయాక దీన్ని మనం పౌడర్ కొట్టుకుందాం. ఓకేనా? ఆ తడుములు కూడా తీసేయండి. నేను మర్చిపోయాను, నేను తీసేసాను మిక్సీ చేసేటప్పుడు. సో, మనం చికెన్ ఫ్రై ఎలా రెడీ చేయాలో చూసేసుకుందాము. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను. ఓకేనండి? మీకు తగినంత ఆయిల్ వేసి కొంచెం ఎక్కువ వేసుకోండి. ఫ్రై కదా, కర్రీ అయితే పర్వాలేదు. ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉండాలి. చూడండి, ఆనియన్స్ అలా బ్రౌనిష్గా అయ్యేలాగా చూసుకోవాలండి. మొత్తం బ్రౌనిష్గా అవ్వాలి. ఇంకా బ్రౌన్గా అవ్వాలండి. గ్రేవీ అనేది మనకు వస్తుంది కొంచెం బ్రౌన్గా అయితే. వైట్గా అంటే ఇది స్వీట్గా అయిపోతుంది ఫ్రై అనేది. ఇలా కొంచెం వేగుతున్నప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకుందాము. అంటే ఈ ఉల్లిపాయలతోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగుతూ ఉంటే మొత్తం కవర్ అయిపోద్ది. రెండు ఒకసారి ఫ్రై అయిపోతే మనం చికెన్ అనేది యాడ్ చేసేసుకోవచ్చు. ఓకేనా? ఈ పచ్చివాసన అంతా పోయేదాకా ఇంకా అలాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. చూడండి, గోల్డిష్ కలర్లో వచ్చింది కదా నీట్గా. అలా ఫ్రై చేస్తూ ఉండండి. ఇంకా కొంచెం గోల్డిష్ కలర్ రావాలండి. ఇంక చాలు. మనం చికెన్ అనేది మనం యాడ్ చేసుకుందాము. చూడండి, పసుపు, ఉప్పు, కారము, కొంచెం ఆయిల్ వేసి మ్యారినేట్ చేసిన 1 అవర్ మ్యారినేట్ చేశాను. మ్యారినేట్ చేసిన చికెన్ అనేది మనం ఈ ఆనియన్స్లో అనేది యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసుకుని మొత్తం మిక్స్ చేసేయండి. మిక్స్ చేసి మీడియం ఫ్లేమ్ పెట్టండి. సిమ్ పెట్టద్దు, అలాగే హై ఫ్లేమ్ పెట్టద్దు. ఓకేనా?
మీడియం ఫ్లేమ్ పెడితే ఈవెన్గా కుక్ అవుతుంది, మంచిగా చికెన్ అనేది టెండర్గా జ్యూసీగా ఉంటుంది. చూడండి, చూస్తేనే ఎంత బాగా రెడీ అయిందో. చికెన్ చూస్తే బాగుంది కదండి, జ్యూసీగా వస్తుంది అనిపిస్తుంది. నేను ఒక చేత్తో వీడియో తీసుకుంటూ ఒక చేత్తో కలుపుతున్నానండి, అందుకే షేక్ అవుతుంది. ఏమీ అనుకోకండి, ఓకేనా. బాగా కలుపుకొని మనం మూత అనేది పెట్టేసుకుందామండి. మూత పెట్టి మళ్ళీ తీసి చూడండి, వాటర్ అనేది బయటకు వచ్చింది. వాటర్ అనేది బయటకు వచ్చింది కదండి, మళ్ళీ మిక్స్ చేసుకోండి. అలా మిక్స్ చేసుకోండి. ముక్క అనేది ఉడికిందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి నేను చాలాసేపు వదిలేసాను. సో దగ్గరగా అయ్యి వాటర్ అనేది కొంచెం వచ్చింది. చూడండి, ప్రెస్ చేస్తే బాగానే విరుగుతుంది ముక్క అనేది. సో కలుపుకుంటూ ఉండండి. సో దీనిలో మనం పౌడర్ మిక్సీ చేసుకున్నాం కదా, ఆ మసాలా పౌడర్ అనేది ఇందులో వేసేసుకుందాం, ఓకేనా. మీకు సరిపడినంత వేసుకోండి. చూడండి, నేను లాస్ట్లో వేయడానికి ఇంకొంచెం వదిలేసాను. సో పౌడర్ వేసుకున్న తర్వాత మంచి అరోమేటిక్ వస్తుందండి, సూపర్ ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, ఎలా ఉందో మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి. బాగోపోతే బాగోలేదని చెప్పండి, నేను రెసిపీ డిలీట్ చేసేస్తాను. మా ఫ్యామిలీలో ఇది ఫేవరెట్. చూడండి, బాగా మిక్స్ చేసుకోండి, ఓకేనా. మొత్తం మసాలా అంతా చికెన్కి అంటుకునేలాగా బాగా మిక్స్ చేసుకోండి, ఓకేనా. ఒకసారి మీరు ఈ రెసిపీ చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. ఎవరైనా ఇష్టం లేదంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఓకేనా. దీన్ని ఇలా కొంచెం వేగనిద్దాం, మూత పెట్టేద్దాము, ఓకేనా. కాసేపు అయ్యాక మూత తీసి చూద్దాము, ఓకేనా. చూడండి, అబ్బా ఎంత సూపర్గా ఉంది కదా, ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఇలాంటప్పుడే కరివేపాకు కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. వీటి ఫ్లేవర్ చికెన్కి అడ్డుకొని సూపర్ ఉంటుంది. ఈ రెండు వేయకపోతే ఫ్లేవర్ అనేది ఉండదండి. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది, ఓకేనా. ఇలా లాస్ట్లోనే వేయండి, నేను ఫస్ట్లో వేయలేదు చూసారా. ఫస్ట్లో వేయకండి, ఓకేనా, లాస్ట్లోనే వేయండి. ఫ్లేవర్ అనేది బాగుంటుంది. బాగా మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టేద్దామండి, ఓకేనా. చూడండి, మూత పెట్టేద్దాము, కొంచెం వేగనిద్దాము. మూత తీసి చూడండి, ఓ మై గాడ్, డ్రై అవుతుంది కదండి, అలాగా సూపర్ ఉంది కదా. నాకు ఈ మాత్రం చాలండి, ఇంకా డ్రై వద్దు. ఏదో కొంచెం అన్నంలో కలుపుకునేలాగా ఉంటే చాలు. నేను మిగిలిన మసాలా పౌడర్ యాడ్ చేసుకోలేదండి, నాకు ఇప్పటికే కారం ఎక్కువైంది అనిపిస్తుంది టేస్ట్ చూస్తే. సో ఇంకా చాలు. మీకు కావాలంటే చూసుకొని ఈ లాస్ట్లో కొంచెం మసాలా పౌడర్ ఉంచుకొని లాస్ట్లో యాడ్ చేసుకోండి, బాగుంటుంది, ఓకేనా. కొంచెం ఉంచుకోండి, నేను ఉంచుకున్నాను కానీ నాకు కారం సరిపోయింది, అందుకే వేసుకోలేకపోయాను. సో అంతేనండి. వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. 9 సబ్స్క్రైబర్స్ ఉన్నారు 3 monthsలో. బాయ్ బాయ్, నేను మీ సంధ్య.